హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు రిటైర్మెంట్. రచయిత ఎన్ శివనాగేశ్వరరావు గారు. తెల్లవారింది. వాకింగ్కి వెళ్ళొచ్చాను. శ్రీమతి మంచి కాఫీ అందించింది. కాఫీ కప్పు అందించి వెళ్ళిపోతున్న విద్యాధరితో కొంచెం సేపు కూర్చోవచ్చు కదా అన్నాను. కూర్చుంటే పనులేం కావాలి అంది. అవి ఎప్పుడూ ఉండేవే కదా అన్నాను కాఫీ రుచి ఆస్వాదిస్తూ. ఈ మాట అన్న మీరే ఆఫీస్కి బయలుదేరేటప్పుడు క్యారియర్ ఇంకా రెడీ కాలేదా అంటారు అంది విద్యాధరి చిన్నగా నవ్వుతూ. ఆ అవకాశం నువ్వు ఎప్పుడు నాకు ఇచ్చావు? అన్నీ ముందే సిద్ధంగా చేసేస్తావు అన్నాను కాఫీ కప్పు అందుకుంటూ. మీరు పేపర్ చూస్తూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. ఎప్పుడు అవిశ్రాంతంగా పనిచేసే నా భార్యను చూస్తుంటే నాకెప్పుడూ బాధగా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఎప్పుడూ ఏదో ఒకటి నాకు చేసి పెడుతూ ఉండేది. తరువాత పిల్లలు పుట్టారు. వాళ్ళ తిండి తిప్పలు, స్కూల్కి పంపటం, చదివించటం, ఇలా అస్సలు విశ్రాంతి అనేదే ఉండేది కాదు. నేను సాయం చేయకపోతే చేస్తున్న ఆఫీస్ పని చాలు, ఇంటి పనుల జోలికి రావద్దు అనేది. తన ప్రేమ నాకెప్పుడూ బాధను మిగిల్చేది. తనకేం చేయలేకపోతున్నాను అన్నదే ఆ బాధ. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అన్నీ అయ్యాయి. అబ్బాయికి ముంబైలో ఉద్యోగం, పెళ్లి చేసేసాం. కూతురు అల్లుడు చెన్నైలో స్థిరపడిపోయారు. అయినా విద్యాధరి విశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంటుంది. చెప్పినా వినకుండా మనిద్దరమే కదా అని పని మనిషిని మాన్పించేసింది. వద్దన్నా వినకుండా నాకు ఆరోగ్యానికి కొన్ని, రుచికి కొన్ని వంటలు చేసి పెడుతుంది. ఆమె ప్రేమకు నేను సదా ఫిదా అవుతుంటాను. నేను రిటైర్మెంట్కి దగ్గర పడ్డాను. రిటైర్ అయ్యాక ఆమె వద్దన్నా వినకుండా పనిలో సహాయపడాలని నిర్ణయించుకున్నాను. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఆ రోజు నా పదవీ విరామణ రోజు. మా ఆఫీస్ స్టాఫ్ నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా ఏర్పాటు చేశారు. ఆ సభకు నాతో పాటు నా శ్రీమతిని కూడా ఆహ్వానించారు. తను కూడా సంతోషంగా ఆ ఫంక్షన్కి వచ్చింది. సభాసదులు అందరూ నాతో పాటు శ్రీమతికి కూడా అభినందనలు తెలియపరిచారు. నేను ఆఫీస్ విధులు సక్రమంగా నిర్వహించడంలో ఆమె సహకారం ఎంతో ఉన్నదని ఆ అభినందన సారాంశం. ఆ తరువాత నా రిటైర్మెంట్ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగాలని అందరూ కోరుకున్నారు. అది విన్న విద్యాధరి మౌనంగా నవ్వుకుంది. అది చూసిన నేను, మా గృహిణులకు రిటైర్మెంట్ అనేది లేదు కదా అని నవ్వుకున్నట్లు భావించాను. అది నిజం. గృహిణులది రిటైర్మెంట్ అనేది లేని జీవితం. అయితే వాళ్ళు అలా భావించరు. అయినా వాళ్లకు చేయటంలో ఆనందం వెతుక్కుంటారు. మమ్మల్ని ఇద్దరినీ ఘనంగా సత్కరించి విలువైన కానుకలతో కారులో ఇంటికి సాగనంపారు. తెల్లవారింది. విద్యాధరి నిద్ర లేచేసరికి నేను కాఫీ చేసి ఫ్లాస్కులో పోసి ఉంచాను. తను లేవగానే తనకు ఓ కప్పు కాఫీ ఇచ్చి నేను ఓ కప్పు అందుకున్నాను. విద్యాధరి కాఫీ కప్పు అందుకుంటూ, ఏమిటిది కొత్తగా అంది. నేను రిటైర్ అయిపోయాను, ఇక నీకు సాయంగా ఉంటాను. ఇంతకాలం ఎంత కష్టపడ్డావు అన్నాను. అందుకు విద్యాధరి చిన్నగా నవ్వి, మీరు చేస్తానన్నా నేను చేయనిస్తానా అంది. అదే ఇప్పటి వరకు సమస్య, ఇక నువ్వు మారాలి అన్నాను. నాకు ఆరోగ్యం బాగోనప్పుడు ఇంటి పనులు చేద్దురు కానీ అప్పటి వరకు ఇలాంటి పనులు చెయ్యకండి, అది నాకు బాధను మిగులుస్తుంది అని కిచెన్లోకి నడిచింది విద్యాధరి. చిన్నగా నిట్టూర్చాను. ఇది నేను ముందే ఊహించిందే. అందుకు బదులుగా ఏం చెయ్యాలో సిద్ధం చేసుకునే ఉన్నాను. వారం రోజుల తరువాత ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు నాతో పాటు ఓ పాపను ఇంటికి తీసుకొచ్చాను. ఆ పాప వయసు 10 ఏళ్ళు. పేరు వల్లిక. ఆ అమ్మాయిని చూడగానే నా భార్య, ఎవరి అమ్మాయి, చక్కగా ఉంది అని దగ్గరకు తీసుకుంది. నేను సోఫాలో తీరుబడిగా కూర్చొని చెప్పాను, ఈ అమ్మాయి పేరు మల్లిక. మా ఆఫీసులో పనిచేసే అటెండర్ మనవరాలు. ఈ మధ్య కరోనా వచ్చి ఇంటిల్లిపాది చనిపోయారు. బంధువులు ఎవ్వరూ దగ్గరకు తీయలేదు. ఆఫీసులో ఈ అమ్మాయి విషయం చర్చకొచ్చినప్పుడు నేను మా ఇంట్లో ఉంటుందని చెప్పాను. ఇంతవరకు ఎవరి పంచనో ఉంది, ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాను అని చెప్పాను. మంచి పని చేశారు. కాకపోతే ముందుగా నాకు ఓ మాట చెప్పుండాల్సింది అంది విద్యాధరి. చెప్తే ఏం చేసేదానివి అన్నాను. కాస్త ముందుగానే సంతోషించేదాన్ని అంది. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. ఇక మీదట వల్లిక నీకు ఇంటి పనుల్లో సాయంగా ఉంటుంది అన్నాను. మిమ్మల్ని పనులు చెయ్యొద్దు అన్నానని మీ పంతం ఇలా తీర్చుకుంటున్నారా అని నవ్వింది విద్యాధరి. బెరుకు బెరుకుగా ఉన్న వల్లికతో విద్యాధరి, ఏం భయం లేదు, నీకు మేమున్నాం, సంతోషంగా ఉండు అంది. ఒక అనాథకు కాస్తంత గూడు కల్పించినందుకు నాకు సంతోషం అనిపించింది. ఆ తరువాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 2 వారాల పాటు ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది.
ఒకరోజు ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చాను. అలసటతో వచ్చిన నన్ను ఎప్పటిలానే విద్యాధరి మంచి కాఫీతో పలకరించింది. కాఫీ నువ్వు తెచ్చావే, వల్లికకు పనులు అలవాటు చెయ్యు అన్నాను. వల్లిక లేదు అని చెప్పింది విద్యాధరి. ఎక్కడికెళ్ళింది అని అడిగాను. తను వెళ్ళలేదు, నేనే పంపించొచ్చాను అంది. నా మనసు చివుక్కుమంది. ఆదరించినట్లు ఆదరించి నేను లేని సమయంలో ఆ అమ్మాయిని పంపేయటం నాకు నచ్చలేదు. అయినా విద్యాధరి వైపు అపనమ్మకంగా చూస్తూ, ఎందుకిలా చేసావు విద్య అన్నాను. మీరు ఆ పిల్లను తెచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారు, నేను ఆ పిల్లను పంపి మీకు సర్ప్రైజ్ ఇచ్చాను అంది. నా వదనం వివర్ణమయ్యింది. నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది అన్నాను. వల్లికను ఇక్కడకు తెచ్చేటప్పుడు మీరు నాకు చెప్పారా అంది. నా భార్య నుంచి అటువంటివి నేను ఊహించలేదు. మౌనం వహించాను. మనసులో తెలియని బాధ. ఒక పసిదానికి ఆశలు కల్పించి వంచాను అనిపించింది. నేను ఖాళీ చేసిన కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టాను. విద్యాధరి నా వంకే చూస్తుంది. అంతలో కాలింగ్ బెల్ మోగింది. విద్యాధరి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా స్కూల్ యూనిఫామ్లో వల్లిక. నాకేం జరిగిందో బోధపడింది. వల్లిక స్కూల్ బ్యాగ్తో లోనుకొచ్చి నాతో, అంకుల్, ఆంటీ నన్ను కాన్వెంట్లో చేర్పించారు అని చెప్పింది. ఆ అమ్మాయి కళ్ళు సంతోషంతో మెరుస్తున్నాయి. నేను విద్యాధరి వంక సంతోషంగా చూశాను. అప్పుడు విద్యాధరి, నా సుఖం కోసం వల్లిక భవిష్యత్తు పాడు చేయటం నాకు సమంజసంగా తోచలేదు. అందుకే కాన్వెంట్లో చేర్పించాను. చదువుకుంటూ కూడా నాకు సాయం చెయ్యొచ్చు అంది చిరునవ్వుతో. నాకు నా భార్యలో మా అమ్మ కనిపించింది. సృష్టిలో స్త్రీని మించిన కరుణామూర్తి ఎవరుంటారు?